హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అల్లం చేస్తున్నా. కొద్దిగంత నూనె వేసుకున్నా. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నా. అందులో పట్ట, ఇలాచి, మసాలాలు వేసేసిన. పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నా. ఒక ఉల్లిగడ్డ కోసేసిన. చూడండి, నేను పుదీనా, కొత్తిమీర కూడా వేసేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసిన. పసుపు 1 స్పూను. చూడండి, చికెన్ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. నేను అల్లంకు బోన్లెస్ చికెన్ తీసుకున్నా. పీసులు పెద్ద పీసులే కొట్టించిన. ఇది బాగా కలుపుకోవాలి. నేను పప్పులు అవన్నీ ఉప్పు కూడా వేసుకుంటాను. 1 స్పూను, 2 స్పూన్ల ఉప్పు. ఇక కారము ఉప్పు తగినంత వేసుకోండి, మీరు ఎట్లా తింటారో అంత. కలుపుకుంటున్నా. నేను పప్పులు 2 స్పూన్లు మినప్పప్పు తీసుకున్నా, 2 స్పూన్లు శనగపప్పు, పెరుగు వేసుకుంటున్నా. ఒక 4 స్పూన్లంతా. ఫ్రెండ్స్, పప్పులు నేను 2 స్పూన్లు మినపప్పు తీసుకున్నా, 2 స్పూన్లు శనగపప్పు, పెసరపప్పు 2 స్పూన్లు, కందిపప్పు 2 స్పూన్లు. ఇవన్నీ తీసుకొని మళ్ళీ రవ్వ తీసుకున్న, దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ, అదొక 2 స్పూన్లు. అన్నీ కలిపి నైట్ నానబెట్టిన, పొద్దున మిక్సీ పట్టేసుకున్నవి. ఇప్పుడు మనం చికెన్ బాగా కలుపుకున్నాం కదా, నీళ్ళు పోసేసి మూత పెట్టేసుకుందాం. ఇది బాగా ఉడకాలి. ఇది బాగా ఉడికినాక తీసుకొని చూడాలి. అవంతా చూసినా ఇంత ఉండాలి, గ్రేవీలాగా. ఇప్పుడు నేను గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పొడి ఇవన్నీ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని పప్పు గొట్టం తీసుకొని బాగా మెదపాలి. ఇట్లా మనం పప్పు ఎట్లా రుబ్బుతామో అట్లా. ఇది బాగా ఎంత రుబ్బితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ముందే పప్పులన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పప్పులన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అందుకే నేను ఎక్కువసేపు ఇది మెదపను. కొంచెంసేపే మెదుపుతాను. అందులో వేసినప్పుడే మెదుపుతాను, పప్పుల దాంట్లో వేసినప్పుడే. చూడండి, ఇది బాగా మెదుపుకోవాలి ఇట్లా. ఎందుకంటే మంచిగా ముక్కలన్నీ ఇట్లా మెదుపుకుంటే మంచిగా అవుతుంది. అల్లం అంటేనే అట్లా కదా ఫ్రెండ్స్, ఎంత మనం మెదుపుకుంటామో అంత టేస్ట్ వస్తుంది అల్లంకి. నేను ఇంతే మెదుపుకున్నాను, తర్వాత మెదుపుకుంటాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇది పెట్టుకున్నా కదా, కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను కదా, మళ్ళీ నేను వేసుకున్నా, ఆయిల్ వేసుకున్న కొద్దిగంత. మన పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నా. అవి ఉండలు కట్టకుండా తొందరగా కలుపుకోవాలి. వాటర్ కూడా పోసేసుకోవాలి తొందరగానే. వాటర్ వేసుకొని ఆ ఉండలు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి బాగా. చూసిరా, ఇట్లా బాగా కలుపుకుంటే మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కుక్కర్లో చికెన్ అంతా ఉడకబెట్టి కొద్దిసేపు మెదుపుకుని చూడు, ఆ చికెన్ని ఇందులో వేసేద్దాం. ఇందులో వేసి కొంచెం వాటర్ కూడా పోయాలి, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది. ఈ కంటెన్సెస్ ఉండదన్నమాట, గట్టిగా అవుతుంది. గట్టిగా కావద్దు మనకి. ఇది ఇప్పుడు ఇట్లుంది కానీ చాలా గట్టిగా అవుతుంది, అందుకే వాటర్ పోసేసుకోవాలి. మనం వాటర్ పోసుకొని పప్పు గుట్టంతో బాగా మెదుపుకోవాలి. చూడు, అల్లం అయితే చాలా టేస్ట్ అయినండి ఫ్రెండ్స్. మేము చేసుకుని తిన్నాం కదా, చాలా టేస్ట్ అయింది. మనం అదే కడుక్కొని అందులో పోసేసిన. ఇప్పుడు మనం పప్పు గుట్టం ఉంది కదా, ఆ పప్పు గుట్టంతో బాగా మెదుపుకోవాలి. ఎంత మెదుపుకుంటే అంత టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. నేను మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు, అంత మసాలాలు వేయలేదు, మామూలుగానే వేసిన. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసి మనం మెదుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు చూసిరా,
ఇట్లా మెదుపుకోవాలి బాగా. ఎంత మెదుపుకుంటామో అంత టేస్ట్ వస్తుంది. కొన్ని పాలు పోసిన ఫ్రెండ్స్ నేను ఒక 2 స్పూన్లని పాలతో టేస్ట్ వస్తుంది అనమాట. 2 స్పూన్లని పాలు పోసిన. చూడండి బాగా మెదుపుతూనే ఉండాలి. ఇలా మనం పప్పు ఎట్లా రుబ్బుతామో అట్లా బాగా రుబ్బుకోవాలి. మంచిగా టేస్టీగా అవుతుంది. బాగా రుబ్బుకున్నాను ఫ్రెండ్స్, నేను బాగా మెదుపుకున్నాను కదా, ఇలా అయ్యింది. ఇప్పుడు దానికి ఉన్నదంతా మనము మంచిగా నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి, అట్లా కావాలి. ఇప్పుడు నేను కొద్దింత పెరుగు వేసుకున్నా, 1 స్పూన్ అంత పెరుగు వేసుకున్నా. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే నెయ్యితోనే కదా టేస్ట్ వస్తుంది హలీం. చూసిండ్రా, నెయ్యి వేసుకున్నా. నేను బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది అయిపోయింది హలీం. చూసారా, ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.